టీచర్ వేరే క్లాస్ లో నోట్స్ ఇస్తుందేమో రా, అందుకే లేట్ అయింది. నేను వెళ్ళి పిలుచుకుని రావాలా? నువ్వేమొద్దు, నేను రాస్తాను. ఐ విల్ కాల్ ద టీచర్. ఐ యామ్ గోయింగ్. లేదురా, నేను వెళ్తాను. ఆల్రెడీ వెంట్. షీ విల్ కాల్ ద టీచర్ నౌ. On the board. No. చాలు కూర్చోండి ఇంకా. థ్యాంక్ యూ టీచర్. గుడ్ మార్నింగ్ మా అందరికి. టీచర్ ఈరోజు ఏంటి? ఏం రోజు ఈరోజు? థర్స్డే టీచర్. థర్స్డే. ఎవరిది బర్త్డే ఈరోజు? మీ తాతగారి బర్త్డేనా? మా చిన్నాన్న బర్త్డే సార్ టీచర్. మా చిన్నాన్నంటే చిన్నాన్నగా టీచర్, అందుకే చిన్నాన్న బర్త్డే. ఓకే. ఈరోజు మీ తాతగారిది, మీ చిన్నాన్నది ఎవరిది కాదమ్మా బర్త్డే ఈరోజు. చాచా నెహ్రూ గారిది బర్త్డే ఈరోజు. అవునా? అందుకని మనం ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అన్నమాట. టీచర్ ఎవరు టీచర్? టీచర్ బర్త్డే పార్టీకి వెన్నెల లేదు టీచర్, మిమ్మల్ని పిలుస్తానని వెళ్ళిపోయింది. టీచర్ తన కారిడార్లో ఆడుకుంటుంది టీచర్, రాకుండా. సరే అమ్మా, తర్వాత వచ్చాక అమ్మాయికి పనిష్మెంట్ ఇస్తాను నేను, ఓకేనా? షుడ్ ఐ కాల్ హర్? వద్దు, అవసరం లేదమ్మా, తనే వస్తుంది. వినండి, టీచర్ నేను పిలుస్తా టీచర్. టీచర్ నేను నేమ్స్ రాసాను టీచర్, బోర్డు పైన అందరూ రఫ్ చేశారు టీచర్. ఓకే, నేను తర్వాత పనిష్మెంట్ ఇస్తాను. ఓకే టీచర్ ఇప్పుడు జుట్టు లాగుతుంది. ఓకే తర్వాత అందరికీ ఒకేసారి పెద్ద పనిష్మెంట్ ఇస్తాను. చాలు ఇంకా. నిన్న హోంవర్క్ ఇచ్చాను కదా, చేశారు అందరూ? ఈమె చేయలే టీచర్, ఈమె కూడా చేయలే టీచర్. ఎవరు చేయలేదు? కరెక్ట్గా చెప్పండి. నేను చేసా టీచర్. మారుతి ఎక్కడా? మారుతి హోంవర్క్ చేయలేదు ఈరోజు, అవునా మారుతి? చేశాను టీచర్. అబద్ధాలు చెప్పొద్దు, హోంవర్క్ చేయలేదమ్మా ఈరోజు, నేను చూశాను. అందరు చెప్పారు కూడా మీ గురించి. సారీ టీచర్. హోంవర్క్ ఎందుకు చేయలేదు? మా ఇంట్లో కరెంట్ పోయింది టీచర్. కరెంట్ పోతే మొహమ్మద్ పెట్టుకొని చేయొచ్చు కదా. మొహమ్మది పూజ గదిలో ఉంది టీచర్. పూజ గదికి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదమ్మా. నేను స్నానం చేయలేదు టీచర్. ఎందుకు? మోటార్ వేసుకొని స్నానం చేయొచ్చు కదా. మోటార్ పని చేయలేదు టీచర్. ఏమైంది? అదే కదా టీచర్ చెప్పింది, కరెంట్ పోయిందని. కర్మ, కూర్చోమ్మా. ఏం చెప్పినా అసలు ఏం చేసుకోలేరు, హోంవర్క్ లేదు, ఏం లేదు అసలు. గాయత్రి ఎక్కడ? గాయత్రి, నీకు 2 క్వశ్చన్స్ వేస్తానమ్మా, నువ్వు చెప్పాలి. నీకు 2 చపాతీలు ఇస్తాను. ఓకే టీచర్. 2 ఇస్తాను, ఎక్కువ ఇవ్వను. మీరు ఉండండి, ఫస్ట్ అమ్మాయిని చెప్పిన తర్వాత చపాతీలు మీకు కూడా ఇస్తాను అనమాట. సైలెంట్గా ఉంటే ఇస్తాను చపాతీలు, లేకపోతే ఇవ్వను. వద్దు టీచర్, మొత్తం నాకే ఇవ్వండి. ఇంకా ఇవ్వాలా? సరే ఓకే. 2 చపాతీలు తినేశారు. మీ దగ్గర ఇంకా ఎన్ని చపాతీలు ఉంటాయి? టీచర్ 2 టీచర్? 2 టీచర్. టీచర్ 2 నేను తినేసాను టీచర్. ఎక్కడికి వెళ్ళావమ్మా? క్లాస్ స్టార్ట్ అవుతే ఆల్ ఆర్ షార్టింగ్ టీచర్, మిమ్మల్ని పిలవడానికి బయటకు వచ్చాను. మీరు క్లాస్కి వచ్చేసాను కదా, నువ్వు అన్ని క్లాసులు తిరుగుకుంటూ క్యాడర్ తిరుగుకుంటూ వస్తే ఎలా? టీచర్ మీరు నాకు కనిపించలేదు టీచర్. ఆల్ ఆర్ షార్టింగ్ టీచర్, దే బోత్ ఆర్ ఫైటింగ్ టీచర్. ఎవరు బయటకు వెళ్ళమన్నారు? కూర్చో, చాలు ఇంకా. టీచర్ ఆల్వేస్ షీ ఇస్ టెల్లింగ్ లైస్ టీచర్, షీ ఇస్ ప్లేయింగ్ టీచర్. ఓకే, పనిష్మెంట్ ఇద్దాం తర్వాత. టీచర్ 2 చపాతీలు కదా టీచర్? 2 చపాతీలు నా కడుపులో ఉన్నాయి టీచర్. ప్లేట్లో ఏమో కూర పెడిపోయింది టీచర్. అదేంటమ్మా నువ్వు కూరతో తిన్నా? కూర్చోమ్మా. వెన్నెల ఎవరు? వచ్చావమ్మా? మెల్లగా క్వశ్చన్స్ తప్పించుకుందామని బయటకే తిరుగుతున్నా అనమాట కదా. నిన్న ఎస్ఏ పెడతాను కదా, అందుకనే రాలేదు. లేట్గా వచ్చి టీచర్ అయిపోతే వద్దామని ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ గివ్ పనిష్మెంట్. వెన్నెల, నీకు అంకెలు వచ్చామ్మా? నాకు వచ్చు టీచర్. హలో
మీ పేరు వెన్నెలానా? మీ పేరు వెన్నెలానా? కాదు కదా. మరి నాకు వచ్చి అని చెప్తున్నారేంటి? నేను అడిగింది వెన్నెలని మాత్రమే. వెన్నెలానే చెప్పాలి. చెప్పమ్మా. అంకెలు వచ్చమ్మా నీకు? 1 నుంచి 10 వరకు చెప్పమ్మా అంకెలు. 1 2 3 4 5 7 8 10. అదేంటమ్మా 9 6 4 ఇవన్నీ ఎక్కడ పోయాయి? అయ్యో టీచర్ కన్ఫ్యూజ్ అయ్యాను. 6 9. కన్ఫ్యూజ్ అయ్యావేంటమ్మా? 5 తర్వాత 6 కదా. మరి ఏమైంది? కన్ఫ్యూజ్ అయ్యాను టీచర్. ఎవరు చెప్తారు? నాకు వచ్చి టీచర్ నేను చెప్పమ్మా. చెప్తాను. తెలుగులోనా టీచర్? తెలుగులోనే అమ్మా. 1 2 టీచర్ ఆమె చెప్తుంది నాకు. చెప్పదు. మూడు తర్వాత అడుగుతాను కదా. 4 5 8 టీచర్ ఆమెనే చెప్పింది 8 ఎవరు చెప్పదు? చెప్పమ్మా. 8 10 టీచర్. మరి నువ్వు కూడా 6 9 2 మర్చిపోయావమ్మా. ఎలా? 2 కాదు టీచర్, నేను ఒకటే మర్చిపోయాను. ఏంటది అంకే? 6 9 ఒకటే టీచర్. ఎట్లా అవుతుందమ్మా? నుంచోబెడితే 6 పడుకోబెడితే 9 రెండు ఒకటే కదా టీచర్, నేను ఒకటే మర్చిపోయాను. కరెక్ట్. మరి 2 ఒకే ప్లేస్ లో రాయవు కదమ్మా నువ్వు. అందుకే టీచర్ మనిషి ఎప్పుడు ఒకేసారి పడుకోడు, మెలకుగా ఉండడు కదా. నుంచున్నప్పుడు 6 అవుతుంది, పడుకున్నప్పుడు 9 అవుతుంది. అందుకే చెప్పాను కూర్చోడమ్మా. అంకే కూడా సరిగా రా. కూర్చో కూర్చో. స్వాతి ఎవరిక్కడ? నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతానమ్మా, నువ్వు ఫటాఫట్ చెప్పాలి. ఓకేనా? మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఫటాఫట్ టీచర్. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా? ఫటాఫట్ టీచర్. అదేంటమ్మా ఫటాఫట్ అంటున్నావు? మీరే కదా టీచర్ ఏది చెప్పినా ఫటాఫట్ అని చెప్పమన్నారు, అందుకే చెప్పాను. అందుకే నేను స్కూల్కి రానంటాను. అరే ప్రతి దానికి స్కూల్కి రా నేర్పిస్తే ఎలా అమ్మా? నేర్చుకోవాలి కదా. అంతే టీచర్. మా నాన్నగారు ఇల్లే చెప్పమన్నారు టీచర్, అందుకే అలా చెప్తున్నాను టీచర్. నీ పేరేంటమ్మా? ఫటాఫట్ టీచర్. నీ పేరు కూడా ఫటాఫటేనా? మీరే కదా టీచర్ ఏ చెప్పమన్నారు, అందుకే ఫటాఫట్ అని చెప్పాను టీచర్. ఫటాఫట్ కూర్చో. థ్యాంక్ యూ టీచర్. నెక్స్ట్ లావణ్య ఎవరమ్మా ఇక్కడ? నేనే టీచర్. నువ్వేనమ్మా? ఇందాక అంటే చెప్పావు కదా పడుకోబెట్టి నించోబెట్టి. ఓకే. నీకు 10 యాపిల్స్ ఇస్తానమ్మా. ఓకే టీచర్. ఎన్ని ఇస్తాను? 10 10. దాంట్లో 5 తింటావు. టీచర్ నాకు ఇంకా ఇవ్వలేదు, మీకు ఇవ్వడం కాగండి. చెప్పండి టీచర్. 10 యాపిల్స్ ఇస్తానమ్మా. ఓకే టీచర్. 5 తిన్నావు. ఇంకా ఏంటి యాపిల్స్ ఉంటాయి నీ దగ్గర? మీరు తిట్టను అంటేనే చెప్తాను టీచర్, మీరు ఏం చెప్పినా తిడుతున్నారు నన్ను. తిట్టానమ్మా, నువ్వు బంగారం కదా. తిట్టాను చెప్పు. 10 ఉన్నాయి టీచర్. అదేంటమ్మా నీకు ఇచ్చింది ఎన్ని యాపిల్స్? 10. ఎస్ టీచర్, అందుకే 10 ఉన్నాయని చెప్తున్నా. నువ్వు 5 తిన్నావు కదా. నేను తినలేదు టీచర్, ఎందుకంటే నాకు యాపిల్స్ నచ్చవు. కావాలంటే మీకు ఇవ్వండి, ఫుల్ తినేస్తుంది ఆమె. అడుగుతుంది నన్ను ఆల్రెడీ. కాబట్టి నా దగ్గర 10 ఉన్నాయి టీచర్. ఎవరికి ఇచ్చేది లేదమ్మా, నీకే ఇస్తానని చెప్పా. నువ్వే తినాలి అంతే. నేను తినను టీచర్, నా దగ్గర 10 యాపిల్స్ కి 10 పిల్లలు యాపిల్స్. ఏం ఇచ్చినా తినరు, ఏం ఇచ్చినా రాయరు. అసలు సతాయిస్తున్నారు పిల్లలు. కూర్చోమ్మా. సారీ టీచర్. నెక్స్ట్ నాగలక్ష్మి ఎవరండి? నమస్తే, గుడ్ మార్నింగ్. మీకు 2 వస్తువులు ఇస్తాను టీచర్. మీరు తీసుకుంటారా? ఏమి ఇచ్చినా తీసుకుంటారా? గురువు ఇచ్చాక తీసుకోవాలి కదా టీచర్. దెబ్బలు ఇచ్చినా తీసుకుంటారా? ఖచ్చితంగా తప్పు చేస్తే. ఓకే. మీకు కొన్ని డబ్బులు తెలివి 2 ఇస్తాను. మీరు ఏది కోరుకుంటారు? డబ్బులు టీచర్. అదేంటి? నాకు తెలివి ఎక్కువ టీచర్, అందుకే డబ్బులు లేదు. అదేంటమ్మా అందరికి తెలివి కావాలని అడుగుతారు. డబ్బులు ఎవరు తెలివి ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా అవే వస్తాయి. నాకు తెలివి ఉంది టీచర్, కానీ తెలివి ఉన్న వాళ్ళకంతా డబ్బులు ఉండాలని రూల్ లేదు కదా, అందుకే డబ్బులు లేదు.